సో చాలా మంది ఏమనుకుంటారంటే లెగ్ డే అనేది మోర్ ఆఫ్ మస్కులర్ స్ట్రెంత్ గా డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి, బట్ నా ఒపీనియన్ లో అది మోర్ ఆఫ్ మెంటల్ స్ట్రెంత్ గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇండియాలో 0.3% ఆఫ్ ది పాపులేషన్ కి జిమ్ మెంబర్షిప్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో ఎంత మంది జిమ్ కి వెళ్తున్నారు, దాంట్లో ఎంత మంది లెగ్ డేస్ ని స్కిప్ చేస్తున్నారో మీకే తెలుసా విషయం. టు బి ఫ్రాంక్ గా కూర్చొని మాట్లాడితే లెగ్ డే అనేది జస్ట్ 10% మాత్రమే మీ లెగ్స్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 90% మీ మెంటల్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నీకు నువ్వే క్వశ్చన్ చేసుకో ఒకసారి. లెగ్ డే వస్తుంది, నీ బాడీ ఏం చేస్తుంది? వద్దు అని చెప్తుంది. లెగ్ డే వస్తుంది, నీ మైండ్ ఏం చెప్తుంది? వదిలే రోజు ఇంట్లోనే కూర్చుందామని చెప్తుంది. ఆఖరికి ఎక్కడ లేని క్లైమేట్ అంతా ఆ రోజే చేంజ్ అయిపోతుంది. మనకే జిమ్ కి పోబుద్ది కాదు, జిమ్ ని స్కిప్ చేయబుద్ది అవుతుంది, లేకపోతే లెగ్ డే నే స్కిప్ చేయబుద్ది అవుతుంది. కరెక్టే కదా? బట్ ఎవరైతే ఈ ఎక్స్క్యూజెస్ అన్నిటిని స్కిప్ చేసి జిమ్ కి వెళ్ళి ఈ లెగ్స్ ని పెంచుతున్నారో వాళ్ళు కేవలం మజిల్ ని మాత్రమే కాదు పెంచుకునేది, వాళ్ళు ఒక క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. డిసిప్లైన్ అనే ఒక క్యారెక్టర్ ని, ఎక్స్క్యూజెస్ ని బ్రేక్ డౌన్ చేయడం అనే ఒక క్యారెక్టర్ ని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు అనమాట. సో అందుకే లెగ్ డే అనేది ఒక ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంత్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది అనమాట.